మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము నిజామాబాద్ రోడ్లో నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ముంగట ఒక యాక్సిడెంట్ జరిగింది. అది సైకిల్ మోటార్ గుద్దుకొని నిన్న ఒక 26 సంవత్సరాల అబ్బాయి అక్కడికక్కడే చనిపోయినట్టుగా వారి ఇంటి వారు చెప్తున్నారు. అయితే ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదని ఆ బండి జరిగిన అక్కడ సంఘటనలో వాళ్ళిద్దరు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెనకెళ్ళి ట్రాక్టర్ వచ్చి చనిపోయినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళ అన్న అడిగి తెలుసుకుందాం. బండి ఢీకొని యాక్సిడెంట్ టైరు ట్రాక్టర్ టైర్ ఒకటిసారికి నెత్తి మీదకి చెత్త వరకల్లా చనిపోయింది. అక్కడ రోడ్ ఏమన్నా ప్రాబ్లం ఉండేనా? రోడ్ ఏం ప్రాబ్లం లేదు. ఏం చేస్తాడు మీ తమ్ముడు హౌస్లో పని గోల్డ్ స్మిత్. ఎన్ని నెలలు ఉంటాయి? 26. ఇలా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి ఫ్రెండ్ తోటి ఎటువంటి ఎవరు? వెంకట్రావు వెళ్ళేటప్పుడు అట్లా జరిగింది ఢీకొని. ఎన్ని గంటలకు? 7:30 సమయంలో. సాయంత్రమా? ఈవినింగ్. ఎవరు నడిపిస్తారు బండి? వాళ్ళ ఫ్రెండ్ ముంగడ వాళ్ళ ఫ్రెండ్ నడిపిస్తున్నాడు, తమ్ముడు వెనకాల వస్తున్నాడు. ఎట్లుంది ఆయనకు కొద్దిగా దెబ్బలు బాగా. తమ్ముడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా పోస్ట్ మార్టం చేసి ఇవాళ పంపించారు. అది ఎవరి తప్పు అనుకుంటారు? బండి ఆయన తప్పే వచ్చు. బండి ఆయన తప్పు. బండి నడిపిస్తే ఆయన తప్పే రాంగ్ రూట్లో వచ్చి రాంగ్ రూట్లో ఎదురుగా బండి వచ్చి అలా జరిగింది. అలా జరిగి ఒకటేసారి ఢీకొని పడి అక్కడికక్కడే అది ట్రాక్టర్ రాగానే ఒకటేసారి ట్రాక్టర్ తల మీకించి ఎక్కి ఎవరికల్లా చనిపోయింది. స్పాట్ చనిపోయిందా? స్పాట్ చనిపోయింది. నాకు 7:15 ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఏమైందంటే పలానా ఇట్లా తొందరగా రా, మీ నా అల్లుడు సీరియస్ ఉన్నాడు నిఖిల్ అని చెప్పిండు. అంటే నేను ఆన్ స్పాట్లో వచ్చేసి ఇక్కడ సర్కారు దవాఖానలకు తీసుకొచ్చారు, సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకురాగానే చూసే వరకల్లా ఆ బాడీని చూసే వరకల్లా మొత్తం టైరు ఇట్లా మొత్తం ముఖం స్ప్రే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక కనిపించకుండా అయిపోయిండు. నేను అప్పటికప్పుడు ఇది ఘోరం అయిపోయింది, ఆల్రెడీ డెడ్ అయిపోయిండు, చనిపోయిండు అని అనుకున్నా. మళ్ళీ చేసేవరకల్లా అక్కడ సీసీ ఫుడ్లో చూసే వరకల్లా ఎదురు బండి వచ్చి టూ వీలర్ బట్టి గుద్దుకొని వచ్చిన తర్వాత ఇది వెంటనే అక్కడ బండి గుద్దుకోగానే ట్రాక్టర్ ఎదురుగా వచ్చి పడంగానే అది వెంటనే తల మీకు అట్లా చనిపోయాడు అని వినికుడు మాకు చెప్పారు, చూసినాము. అలా జరిగింది. ఇప్పటికి మరి చూసిన వాటికైతే అట్లా మనం అంటే సీసీ ఫుడ్లో మనం డైరెక్ట్ పోయి చూడలేము. అది అక్కడ చూసే వరకల్లా అట్లా పోలీసులు చెప్పారు, పోస్ట్ మార్టం చేసారు. తీసుకొచ్చి చూసి చెప్పేవరకల్లా అక్కడనే మాకు 11:30-12 గంటల వరకు బాడీని ఇచ్చేసారు. ఇక్కడ తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించడం జరిగింది. అక్కడ రోడ్ ఏమైనా డ్యామేజ్ ఉండేనా? రోడ్డు అక్కడ ఏం డ్యామేజ్ లేదు, కానీ ఎగ్దమ్ ఇట్లా సడతారు ఉతారు మన కిందికి జారుడు ఉన్నది ఎక్కువ. కానీ అక్కడ మన వైట్ గీతలు మంచిగా సార్ ఎస్ఐ గారు వేయించిండు, గీతలు ఎక్కువ వేయించిండు, దాంట్లో ఉండేట ఎక్కువ. ఈయన ఎక్కువ వేయించి సిఐ ఎస్ఐ గారు వేయించారట. దానివల్ల మనకు అక్కడ ఏం పెద్ద ఉంది రోడ్డు, కానీ అక్కడ కొద్దిగా మలుపులు కొద్దిగా ఇబ్బంది ఉన్నది, చీకటి ఉన్నది కొద్దిగా. అక్కడ చీకటి ఉండే వరకల్లా అలాకు ఏం ఏర్పడకుండా ట్రాక్టర్ అయినా వచ్చి తల మీకించి ఎక్కియడం జరిగింది. పడంగానే తల మీకించి ఎక్కిచ్చింది.